హే నిన్నే తాంగ్లన్ మూవీకి వెళ్ళాలనుకుంటున్నావా? ఇంకా నువ్వు పెట్టే టికెట్కి వర్తా కాదా అనేది ఈ మూవీ రివ్యూ అయితే చూడు. మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్, బట్ స్లోగా ఉండడం వల్ల అయితే మనకైతే కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉంటది. మెజారిటీ పీపుల్ కి అయితే ఈ మూవీ అయితే నచ్చకపోవచ్చు. ఇంకా మీరు మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఒక దగ్గర అయితే ఇండియాలో గోల్డ్ అయితే ఉంటది అండ్ అదర్ కంట్రీ గోల్డ్ డిగ్గర్స్ అయితే అక్కడికి వచ్చిన తర్వాత తాంగ్లన్ సహాయంతో అయితే ఆ గోల్డ్ ఎక్కడుందని వెతికారా లేదా, గోల్డ్ వెతికేటప్పుడు వాళ్ళకు వచ్చిన అడ్డంకులు ఏంది, ఫైనల్ గా గోల్డ్ దొరికిందా లేదా అనేది మెయిన్ స్టోరీ ప్లాట్ ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ అయితే బానే ఉంది ఫ్రెండ్స్, సెకండ్ హాఫ్ అయితే జస్టిఫైయింగ్ గా కొంచెం స్లో నరేషన్ తో ఉండడం వల్ల అయితే డీసెంట్ గానే ఉంటది. మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం మూవీ స్టోరీ అనేది రియల్ బేస్డ్ ఇన్సిడెంట్ మీద అయితే తీశారు. ఇంకా జీవి ప్రకాష్ అందించిన మ్యూజియం గానీ, ఆ విలేజ్ లో ఉండే పీపుల్ గానీ, ఆ వరల్డ్ బిల్డింగ్, ఇంకా ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ గానీ, ఆ రా స్క్రీన్ ప్లే అనేది బాగా అయితే అట్రాక్ట్ అవుతాం. మెయిన్ గా విక్రమ్ గారి లుక్స్, గెటప్స్, ఆ యాక్టింగ్ అయితే చాలా అయితే ఫిదా అయిపోతాం ఫ్రెండ్స్. మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా నేచురల్ గా మెయింటైన్ చేశారు. ఇంకా అడ్వెంచర్ సీన్స్ గానీ, ఫ్యాంటసీ సీన్స్ గానీ చాలా బాగుంటాయి సెకండ్ హాఫ్ లో. ఇంకా నెగటివ్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కాన్వర్సేషన్ గానీ, ఆ స్లో నరేషన్ అనేది టచ్ అవుతుంది. మూవీలో కొన్ని దగ్గరలో అయితే మనకి కమర్షియల్ వేలో అయితే మూవీ ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. అంటే అవి చూసిన తర్వాత నిజంగా ఇలా జరిగిందా అనిపిస్తుంది, లేదా ఇది ఫ్రిక్షనల్ స్టోరీయా అనిపించేటట్టుగా ఉంటాయి సీన్స్ కొన్ని. మూవీలో సాంగ్స్ గానీ, క్లైమాక్స్ గానీ కొంచెం అయితే డిసప్పాయింట్ చేస్తాయి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చియాన్ విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్. అసలుకి ఆయనకున్న డెడికేషన్, ప్యాషన్ అబౌట్ యాక్టింగ్ లో అయితే నాకైతే ఆయన గెటప్స్, లుక్స్ అయితే ఓయమ్మ బాబు చాలా వరకు అయితే ఇంప్రెసివ్ గా ఉంటాయి. ఆడియన్స్ ఆయన యాక్టింగ్ కి, పర్ఫార్మెన్స్ కి చాలా బాగా అయితే కనెక్ట్ అవుతారు మూవీలో. ఇంకా మాలవిక మోహన్ గారు అయితే ఆ పర్ఫార్మెన్స్ జస్టిఫైయింగ్ గా డీసెంట్ గానే ఉంది. అంటే ఆ టైంలో ఇలా జరిగింది అంటే అలాంటి క్యారెక్టర్ ఉంది అనేది జస్ట్ బిలీవ్ గా ఉంటది అంతే. ఇంకా హీరోయిన్ పార్వతి క్యారెక్టర్ అయితే ఓకే బాగుంది మూవీలో. ఇంకా మెయిన్ గా అయితే మనకి గోల్డ్ డిగ్గర్ విలన్ క్యారెక్టర్ లో చేసిన అతని పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా వరకు అయితే మూవీలో అంత ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్ అయితే నాకైతే ఏమనిపించలేదు. ఇంకా మిగిలిన అదర్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఓకే, జస్ట్ ఓకే అనిపించింది. పారంజిత్ గారి డైరెక్షన్, మేకింగ్, టేకింగ్ తో ఆ ఇంప్రెసివ్ వరల్డ్ అయితే బాగా చూపించారు. అలాగే మూవీలో మనకి కొంచెం గానీ కాన్వర్సేషన్, ఆ లెంతీ సీన్స్ గానీ, లాగ్నెస్ గానీ తీసేసి ఉంటే బాగుండేది. మూవీ మొత్తం ఒక స్లో పోర్షన్ లో వెళ్ళిపోతుంది. మూవీ అయితే కొంచెం అయితే స్లోగా ఉంటది, బట్ యాక్సెప్ట్ చేస్తే మాత్రం మంచి మూవీ అనిపిస్తుంది. మూవీ అయితే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మూవీని థియేటర్ లో అయితే ఒక్కసారి అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.8 out of 5 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.